హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితిలో, ఏ స్థితిగతుల్లో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నా. హల్లెలూయా, ఆమేన్. సో ఈరోజు దేవుడు ఆయన మాటతో మీతో మాట్లాడుగాక. హల్లెలూయా, ఆమేన్. ఇప్పటికే మీరు చాలా విని ఉన్నారు, కానీ ఈ మాట దేవుని మాట అంట అగ్ని వంటిది అంట. నీ మాట దొరకగానే నేను వాటిని భుజించి తిని అని యెరెమయాలో రాయబడి ఉంటుంది కదా. సో ఈ మాట మీరు దయచేసి అన్నం తినే ముందర ఇది తినమని చెప్తున్నాను నేను. ఆమేన్. ఇది ఈ మంటను తిన్నాను అనుకోండి, మీరు మీ జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క మలినాల్ని కాల్చిపడేస్తుందట. హల్లెలూయా. మాటలో బలమున్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము వాక్యమే. ఆమేన్. మీ అందరికీ బాగా తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళు, కానీ ఈరోజు మీ దిమ్మ తిరగాల్సిందే యేసు నామములో. ఆమేన్. సంథింగ్ న్యూ యూ గోయింగ్ టు లిసన్ టు దిస్. హల్లెలూయా, ఆమేన్. సో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు భూమి మీదకి ఎన్నో బోధలు ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది యేసు ప్రభువుని ఒక రక్షకుడిగా చూస్తారు, ఒక వైద్యుడిగా చూస్తారు, మనల్ని దీవించే వ్యక్తిగా చూస్తాడు. ఆయన మన నిమిత్తం దారిద్రుడయ్యాడుగా, మన ధనవంతులుగా చేశాడని ఎన్నో విధాలుగా చూస్తారు. కానీ యేసు ప్రభువు నోట నుండి వచ్చిన మాట, ఆమేన్, ఆయన నోట అసలు ఎందుకు పంపబడ్డాడు, ఎందుకు వచ్చాడు, ఏమి చేయాలని వచ్చాడు, ఆయన బోధ ఫస్ట్ మాట, ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట మత్తయి సువార్త 4:17. చాలా ఇంపార్టెంట్ మా ఇది జీవితాల్ని మార్చే మాట. నా జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని కూడా మారుస్తుందంట. హల్లెలూయా. మత్తయి సువార్త 4:17 అంటాడు, చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు మార్చుకో అంటాడు ఆయన. మనసు మార్చుకో అని ప్రకటించడము ఆరంభించాడు అంట. ఫస్ట్ బోధ ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, వచ్చింది అంట. అప్పటి వరకు రాలేదు. కానీ ఏ రోజైతే యేసు ప్రభు వచ్చాడో ఆ రోజు నుంచి బాప్టిజం ఇచ్చి యోహాను 3వ అధ్యాయంలో కూడా అదే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటాడు ఆయన కూడా. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను ఆ బోధన ఎందుకు పాటించాలి, నాది స్పెషల్ ఉండాలి కదా అని కాదు. ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను ఏదైతే పలికాడో దాన్ని అంటే ఆ దేవుని రాజ్యము ఎవరో కాదు, యేసు ప్రభువే. హల్లెలూయా, ఆమేన్. వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు మార్చుకో. నువ్వు పశ్చాత్తాపపడి ప్రలాపించి ఏడ్చమని చెప్పలే, నీ మనసు మార్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. కొత్త గవర్నమెంట్ వచ్చిందంట. ఆమేన్. ఆయన అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు ఆయన భుజం మీద ఏముందంట, రాజ్యభారము. ఒక రాజ్యముతో వస్తున్నాడు ఆయన. ఆ రాజ్యము ప్రతి వానికి అవసరము. ఏ పొలిటికల్ పార్టీ కూడా మీకు సహాయం చేయలేదు. ఈ రాజ్యము ప్రతి వానికి అవసరము. ఈ రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఈ రాజ్యంలో అందుకే అంటాడు 27:23 చూడండి, మత్తయి 4:23. నేను చదువుతాను విన్నమ్మా. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. సువార్త ఏంటమ్మా? ఈ సువార్తనే కదా. ఆయన యేసు ప్రభు సువార్త, ఈ సువార్త, దీని గురించి చాలా మందికి చాలా సువార్తలు ఉంటాయి,
కానీ యేసు ప్రభు ప్రకటించిన ఒకటే ఒక సువార్త, దాని పేరు దేవుని రాజ్యము. హల్లెలూయా. ఆయన మళ్ళీ పెట్టమ్మా, వర్స్ పెట్టమ్మా. దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు సంచరించెను అంట. ఆయన దేవుని రాజ్యం వచ్చింది అని ఆ సువార్త ప్రకటిస్తూ ప్రతి రోగము, ప్రతి వ్యాధిని, అప్పటి వరకు కని విని ఎరుగని పరిస్థితిని ఆరంభించాడంట ఆయన. హల్లెలూయా. ఈ ప్రభుత్వంలో, దేవుని రాజ్యంలో, అందుకే మత్తయి సువార్త 10:7 చూడండి. 10:7 మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. నెక్స్ట్ వచనం చూడండి. రోగుల కొరకు ప్రార్థన చేయమని చెప్పలే. హలో, రోగుల కొరకు ప్రార్థనలు కాదు ఇక్కడ. మనకు బాధ్యత ఇచ్చాడు ఆయన. రోగులను స్వస్థ పరచుడి, లేపుడి, కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి గనుక. అంటే దేవుని రాజ్యములో ఇది ఉచితము అంట. రోగుల్ని స్వస్థపరచు అంటాడు ఆయన. ఆమేన్. అసలు ఎందుకు ఇక్కడ చూడండి, ఎందుకు పంపబడ్డాడు ఇక్కడ చూస్తే లూకా సువార్త 4:42-43 చూడండి. లూకా 4:42-43. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. అంటే ఇక్కడ ఉండండి బ్రదర్, ఇక్కడ బాగుంది, మినిస్ట్రీ బాగుంటుంది, చాలామంది వచ్చినారు, చాలామంది ఉంటారు ఇక్కడ, రండి అని అంటే యేసుప్రభు ఏమంటాడు చూడండి. నెక్స్ట్ వచనం చూడడం పెట్టమా, అది ఆ వచనం మార్చేద్దామా. నెక్స్ట్ వచనం, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య. ఈ రోజు నువ్వు ఏలకపోతే ఆయన పోలిక కాదు. నువ్వు ఏలకపోతే ఆయన స్వరూపము కానే కాదు. అందుకే అంటాడు, నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు నా నామంలో వారు దయ్యాన్ని పోషించారంట, ఎలగొడతారంట, ఏలుతారంట. హల్లెలూయా. ఆమేన్. రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థపరుస్తారంట. అది ఏలడం అంటే. ఆమేన్. ఈ రోజు నుంచి ఏలడం మొదలు పెడతావా? చాలామంది, బ్రదర్ నాకు షుగర్ ఉంది బ్రదర్, ఎందుకు ఉంచుకుంటున్నావు, పంపించేయి. ఉంచుకునే ఉంది అంటే ఉంటుందా? ఆమేన్. ఎప్పుడైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనాను అంటే నువ్వు కూడా అవ్వచ్చా? ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయమని చెప్పి తన మనసులో సందేహించగా వాడు చెప్పినది జరుగును అని నమ్మినాడలా. వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అధికారం ఇచ్చాడు ఆయన. ఏది అధికారం కోల్పోయాడో మనిషిని, ఆ మనిషికి మళ్ళీ అధికారం ఇచ్చాడు వచ్చి లీగల్గా. మొదటి ఆదాము ఓడిపోయాడు, కడపటి ఆదాము గెలిచాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనము పాపం విషయమై చనిపోయి అంట. పాపం విషయమై చనిపోవడం అంటే ఏం చెప్పండి, కొంచెం ఈ పాపం గురించి మాట్లాడదాం ఈరోజు. ఆమేన్. ఈ పాపం విషయమై చనిపోయి అంటే చనిపోవడం అంటే ఏం చెప్పండి? పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అంట. అసలు ఇది చాలామందికి ఇది అర్థం కాని ప్రశ్న. ఇందాక మన విజయప్రసాద్ గారు ఒక మాట చెప్తూ, యేసు ప్రభు వచ్చి అందరినీ ఎవరిని ఆయన తప్పు పట్టట్లేదంట. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి నశింపక, దాని తర్వాత దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన ఈ లోకంలో అంటే తీర్పు తీర్చడానికి పంపిలే, రక్షించడానికి పంపించాడంట. 18వ వచనంలో అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడు. అంటే ఏంటి తీర్పు? ఎవరికి? ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీకు తీర్పు ఉందా?
ఉందా తీర్పు? ఎవరు చెప్పినారు? నేను చెప్పినానా? ఏమే? ఆయన రాయబడి ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు అంట. అసలు నో క్వశ్చన్ అంట. అంటే మనం విచ్చలవిడిగా జీవించచ్చా బ్రదర్? ఎందుకు జీవిస్తున్నావు అంటే సత్యం నీకు తెలియక. సత్యం తెలిస్తే నిన్ను స్వతంత్రులుగా చేస్తుందట. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలంటాడు ఆయన. ఫస్ట్ విషయం, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను. ఆమేన్. ఫస్ట్ నేను ఒక మాట చెప్తా చూడమ్మా. పాపులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకటి చెప్తా. అందరూ పాపులేనా? అసలు ఒక డ్రామా చేద్దాం ఈరోజు. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటా, పర్లేదు కదా? పర్లేదు. మనుషుడు రొట్టె మూలమనే కాదు, కానీ ఈ మాట విని అక్కడ కూడా ఫుడ్ ఉందా, కొంచెం టైం అయినా పర్లేదు. ఈరోజు మీకు అయిపోవాల్సిందే పని తడాక. హల్లెలూయా. ఆమేన్. సో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారా? కరెక్టే. దాని తర్వాత వచ్చినాం, ఎవడు తెలీదా? ఎందుకు తెలీదా? ఎందుకురా బాబు అది ఎందుకు తెలియాలి నాకు? ఇదే తెలియదు. ఎందుకంటే పాపము గురించి ఉంది కదా. నేను పాపిని. చాలామంది ప్రార్థన చేస్తాను, నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని, చెత్త కుప్ప. ఒక మాట చెప్పండి, ఒక మాట. నీ మీద ఎట్లా మోపుతాను రా అన్నాడు ఆయన. మళ్ళీ చదవను. అదే మా వాక్యమే, నా ఫోటో వద్దులేమా, వాక్యమే పెట్టామా ఆడ. ఒక్క నిమిషం. సమస్తమును ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని సమాధానపరిచే మాకు అనుగ్రహించి. నెక్స్ట్ వినండి. అదేమనగా, నేను చదువుతాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక నీ మీద మోపుతున్నాడా? మోపట్లే. సో దయచేసి మీరు మోసుకోవద్దు. మోసుకోవడం అంటే ఎట్లా సార్? నేను పాపిని అన్నాను మోసినట్టే. అవునా కదా? అవునా? మోసినట్టేనా కాదా? చెప్పండి. కొంచెం ఏదో పెద్ద తోపులు అన్నారా ఇక్కడ వచ్చేటప్పుడు? నాకు ఈ ఏరియా బ్రదర్, ఇది ఇక్కడ చాలా మంది మేధావులు, డాక్టరినల్ డాక్టర్స్ అన్నారా? ఒకసారి మాట్లాడి నాతోటి. ఇది మరి వాక్యంకి అర్థం ఏంటో చెప్పండి మరి నాకు. ఓకే. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకంను తనతో సమాధానపరచుకోవచ్చు. ఆ సమాధానపరచు వాక్యం మాకు అప్పగించాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడు అని క్రీస్తు పక్షమును మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. శిలువ మీద దైవికమైన మార్పిడి జరిగిందంట. ఆ మార్పిడి ఏంటంటే మన పాపాలన్నీ ఆయన మీదకంట, ఆయన మీద ఉన్న నీతి మన మీదకి వచ్చిందంట. హల్లెలూయా. కొనుక్కున్నాడంట ఆయన నీతి ద్వారా. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ అని ఉండేది. ఇక్కడ భారతదేశంలో బియ్యం ఉంటే, బ్రెజిల్లో చక్కెర ఉంటే మార్పిడి, వస్తువు మార్పిడి అంట. యేసు ప్రభు మన పాపాలని తీసుకున్నాడంట, ఆయన నీతిని మనకిచ్చాడంట దానంగా. హల్లెలూయా. ఆమేన్. ఇచ్చాడంట అది. కానీ ఎవడికి? నమ్మిన వాడికే. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. నెక్స్ట్ వచ్చాం 24. కాబట్టి రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. చాలామంది కృప మాట్లాడతారమ్మా, కానీ ఈ కృపలో వచ్చిన సత్యం ఇది. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితం అంటే ఏంటమ్మా? మనకు ఫ్రీనే, కానీ అతి అమూల్యమైన వెల యేసు ప్రభు చెల్లించాడు మన కోసం. హల్లెలూయా. అతి అమూల్యమైన వెల. ఇప్పుడు మీరు పాపిని అన్నారనుకోండి, ఆ వెలను తిరస్కరించిన వారు అవుతారంతే.
సరే ఇప్పుడు చెప్పండి, మీరు పాపులా నీతిమంతులు చెప్పండి. నోరు మారదు, కొంచెం కష్టమే ఇది మారడం. నోరు నాలుక ఎంత మందం అయిపోయింది. పాపిని దేవా, పురుగుని దేవా, మళ్ళీ ఒక్కడు చెప్పడే నీతిమంతుడని. బ్రదర్, నీతిమంతుడు లేడు, కరెక్టే. ఎప్పుడు? యేసు ప్రభు రాకమునుపు. ఎందుకంటే రోమా 3:20 అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటిదో మనకు తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దాని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. రూపాంతరమైన కొండ మీద యేసు ప్రభుకి 2 వ్యక్తులు కనిపిస్తారు. ఎవరమ్మా వాళ్ళు? మోషే అంటే ధర్మశాస్త్రము, ఏలి అంటే ప్రవక్తలు అంట. అప్పుడు పేతురు ఉన్నాడు పక్కన. ప్రతి దానికి నేను ఫస్ట్, నేను దేనికైనా ఫస్ట్ అంటాడా? ఎక్కువ మాట్లాడేవాడు నమ్మద్దా? నేను ప్రభువా ఇక్కడ ఉన్నది మేము మంచిది 3 అంటే ముగ్గురిని ఈక్వల్గా పెడుతున్నాడా? మోషే కంటే గొప్పవాడు వచ్చిన తర్వాత మళ్ళీ మోషే కావాలంటే ఇది మాయ రోగం ఏందో వీళ్ళకి నాకు అర్థం కాలే. మోషే కంటే గొప్పవాడు వచ్చాడా లేదా యేసు ప్రభు? మరి మోషే ఎందుకు కావాలి మళ్ళీ మీకు? ఏలియా కంటే గొప్పవాడు ఈయన ఉన్నాయి. 3 పర్ణశాల 3 చర్చిలు కట్టేద్దామంటాడా? ప్రతి వాడికి చర్చిలు కావాలా? అప్పుడు పైనుంచి ఒక స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరి మాట? ఈయన. మోషే కూడా అంటాడు, నా తర్వాత నాటి వాడు వస్తాడు, ప్రజలు ఆయన మాట వింటారు. వినండా బాబు ఆయన్నే. ఆమేన్. నెక్స్ట్ వచనం, అది యేసుక్రీస్తు నందలి. రోమా 3:20-21-22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. హల్లెలూయా. ఆమేన్. హలో చర్చ్, టైం నిద్ర వస్తుందా మీకు? మీరు పాపులా నీతిమంతులు ఎప్పుడు చెప్పండి ఒకసారి. నోరు మారాలా? చిన్నపిల్లవాడికి అమ్మ అమ్మ అనిపిస్తాం కదా, అట్లా అనిపించాలని మీకు కూడా. ఎందుకంటే పాపి 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 అని. పాపం వల్ల వచ్చి జీతం ఏందో? ఫ్రీగా పోతున్నారా? ఎవడు చంపక్కర్లే, మీరే పోతారా? దానివల్ల జీతం అదే కదా. అందుకే రోగాలు వస్తున్నాయి. రోగం వస్తుందంటే దాంతో పోతారా మనిషి? సో ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి. యేసు ప్రభు వచ్చింది కరెక్టే. ఎందుకు వచ్చాడు ఆయన? వెల ఎందుకు చెల్లించాడు ఆయన? దానివల్ల మనకి లాభం ఏంటి? రాజ్యాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాజ్యము శక్తితో కూడినది. నీతిమంతుడు సింహం వలె కదా. పాపులకి ధైర్యం ఉంటుందా? ఉండదా? అందుకే క్రైస్తవులకి ధైర్యం ఎందుకు లేదంటే ఇదే గోలా. పాపిని పురుగు అంటుంటే ఇంకెక్కడ ధైర్యం వచ్చేదాడా? ఎప్పుడైతే నీతిని స్వీకరిస్తావో పరలోకం నుండి నీకు ధైర్యం, పిరికితనమైన ఆత్మను ఆయన మనకు ఏమిచ్చాడంట? ధైర్యము, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఇచ్చానంట. హల్లెలూయా. ధైర్యం వచ్చేది అక్కడి నుంచే. చాలా మంది రోమా 4:4. రోమా అంటే రొమాన్స్ అంట. దేవుడి రొమాన్స్ కనిపిస్తుంది అంట, ఆయన ప్రేమ అందులో. ఆమేన్. రొమాన్స్ అంటారు కదా, చాలామంది వింటారు ప్రేమ గురించి. ఆయన రోమన్స్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడే. రోమా 4:4. పని చేయు వానికి జీతం రుణమే కానీ పని చేస్తే మీకు జీతం వస్తుందా, దానం వస్తుందా? దానం అంటే ఏంటి? ఫ్రీ. పని చేయు వానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అసలు ఇది చదవడం అనేది నాకు అసలు అర్థమే కాలే ముందరా. రోమన్స్ అని ఎవరు చదవడా? కానీ రోమన్స్లో ఉందంట దాని, ఆ దేవునిలో ఉన్న పవర్. హల్లెలూయా. ఆ మాటలోనే పవర్ ఉందంట. ఆమేన్. అంటే భక్తిహీనుడంట యేసు ప్రభువుని విశ్వసించిన మరుక్షణము నీతిమంతుడైపోతాడంట. అదేగా రాయి, మళ్ళీ చదవండి. అది నా ఫోటో వద్దులేమ్మా, వాక్యం పెట్టాం ప్లీజ్. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా. నిన్ను నీతిమంతుగా తీర్చివాడు ఎవరు? యేసయ్య. నువ్వు కాదు, నీ క్రియలు కాదు. నీ క్రియల మూలంగా ఎవడు నీతిమంతుడు అవ్వడు. చేయవాడు ఆయనే. నీతిమంతుడిగా
తీర్చువాడు ఆయనే. ఆమేన్. భక్తిహీన నీతిమంతుడుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము. నెక్స్ట్ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరి నీతిమంతునిగా ఎంచుడు ఆ మనుషుడు ధన్యుడని దావీదు ఆ రోజు చూశాడు మనల్ని. అరే బాబు, క్రియలు లేకుండా అయిపోయాడు రా బాబు అని దావీదు చూశాడంట మనల్ని. ఎందుకు? ఆయనకు లేనిది మనకి ఉన్నది శిలువయాగము. శిలువయాగము ఆయన ఉన్న రోజుల్లో ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఆయన దృష్టికి ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. నెక్స్ట్ వచ్చిన బొమ్మ, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు నొందినవాడు. ఎవరా ధన్యుడోడు? ఎవరది? మనమే. యేసయ్య వేళ చెల్లించాడు, ఆ రోజు వేళ చెల్లించలే. నెక్స్ట్ వచనం, ప్రభువు చేత నిర్దోషి ఎవరు? మనమే. ఇప్పుడు చెప్పాము నేను నిర్దోషినని, రాదా ఆయన నోటి నుంచి? పాపినని చెప్పిన తర్వాత నిర్దోషి ఎట్లా వస్తుంది మనకు? ఆమేన్. ప్రభువు చేత అంట, అంటే ప్రభువునే చేయగలడు నిన్ను నిర్దోషిగా, నీ క్రియలు కాదు. ఆమేన్. హలో హలో నిర్దోషి బ్రదర్. ఇంకో చోటు చూపించాను బ్రదర్, నిర్దోషి. ఇంకోసారి చూపించాలా? యెషయా గ్రంథము 53:10, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు, అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. దోషులా నిర్దోషులా? ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీన్ వాడాల్సిందే. దోషులా నిర్దోషులా? ఎవరు చెప్పినారు మీకు? ఒకటి బెదిరించా అంటే 2 నిమిషాలు చెప్పినాను. బ్రదర్ దోషులా బ్రదర్. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇది సూపర్ వచనాలు ఇవన్నీ. వాక్యం అనే పలక మీద ముద్రించుకోండి, రాసుకోండి ఇవన్నీ. హల్లెలూయా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని వలనని తండ్రి అభిష్టమైన గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచింది ఆయన, చేసింది ఆయన. అందుకంటే ఏ శరీరయు నా ఎదుట అతిశయపడు వీలు లేదు. నీ శరీరం మీద ఆధారపడ్డు, మొత్తము సమస్తము యేసు ప్రభు ఆయన శిలువ మీద పని చేసి సమాప్తం ఆయను అన్నాడు అంతే. ఇది నువ్వు నమ్మడమే. ఇప్పుడు హల్లెలూయా. ఒప్పుకో, సత్యాన్ని ఒప్పుకోవాలంట. ఆమేన్. సత్యాన్ని ఒప్పుకోవాలంట. నేను నీతిమంతుడను. హల్లెలూయా. ఎందుకు? నీ క్రియలను బట్టి కాదంట. ఎఫెసీ పత్రికలో ఉంటాడు కదా 2వ అధ్యాయంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడు వీలు లేదు. హల్లెలూయా. ఈరోజు మా అందరికీ మేమేం పలికినా ఏం మాట్లాడినా దేవుడిచ్చిన వరమే. వరం ఉంది కదా అని నేను అని లేదాడా? ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయపడు వీలు లేదు. హల్లెలూయా. ఏ శరీరం కూడా. ఈరోజు విజయప్రసాద్ గారు చెప్పిన మాట చూడండి, ఒక మాట. అరే జాతిపిత ఎట్లా అయినాడని? ఆంధ్రాలో పుట్టినాడా? భారతదేశంలో పుట్టినాడా? యేసు ప్రభు ఇజ్రాయెల్ అంట సెంటర్ ప్లేస్ అంట. భూమి మొత్తానికి సెంటర్ ప్లేస్ ఇజ్రాయెల్. అందరికీ వాళ్ళే చంపగలరంట.
భారతదేశంలో దేవుళ్ళ పిచ్చోళ్ళు ఎక్కువ అంటే ఎవడు, అందుకే దొంగ బాబాలు బతుకుతున్నారా ఈ రోజంతా. ఈ సత్యము తెలుసుకోలేక మనము చూడండి, ఆ దొంగ బాబాలకి అంత ఒక్కసారి ఈయన వచ్చి మన కోసము ఆయన నీతిని మనకు దానముగా ఇచ్చాడంట. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటిగా వెతుకు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వు నువ్వు. దేవుని రాజ్యం అంటే అన్నపానాలు కాదంట. ఏం తెలుసా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని ఆనందమే. నీతి అంటే ఫస్ట్ నీతే. మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. రోమా 5:9, రోమా 5:1 చేద్దాం. ఇది చదవండి, చదివితే మంచిగా బాగుంది. రోమాన్స్ చదవండి అమ్మా. ఇది ఓకే, చిన్నపిల్లలాగా ఆగిపోద్ది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. 5:9 పెట్టమా. కాబట్టి ఆయన రక్తము వలన ఎప్పుడు తీర్చబడ్డారా బాబు అంటే వినరే. రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు, నేను చదువుతా వినమ్మా, ఇది చాలా బాగుంటుంది. ఓకే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైన, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. అంతవరకు వదిలేస్తారా? దాని తర్వాత చదవండి. మీలో ఏదో ఒక మాయరోగం ఉంటుంది, ఏదో ఒకటి ప్రతి వాడికి. ఎందుకు బలహీనత ఉంటుందా? మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. తీర్చింది ఎవరు? ఆయనే. ఇప్పుడు ఉదాహరణకి రోమా 5:19, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఎవరు ఆ విధేయత? ఎవరు చూపించారు? ఇప్పుడు యేసు ప్రభు విధేయత వలన మన నీతిమంతులమే ఉంటాం. మన విధేయత కాదంట. ఎప్పుడైతే నేను పాపిని అన్నావు అనుకో, ఆయన విధేయతను తిరస్కరించిన వాడవుతావు నువ్వు. ఎప్పుడైతే నేను నీతిమంతుడిని అంటావో ఆయన విధేయతను ఘనపరిచిన వాడవుతావు నువ్వు. హల్లెలూయా. యు విల్ గ్లోరిఫై హిస్ ఒబీడియన్స్. ఇది మన విధేయత కాదు, మనం చూపించలేము కాబట్టి ఆయన వచ్చాడు. మనకు చూపించేంత సామర్థ్యం ఉంటే ఆయన వచ్చేవాడే కానే కాదు. చాలామంది మేము నీతిని సంపాదిస్తాం అంటాడు. గలతీ 2:21 అంటాడు ఆయన, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చాలామంది మేము సంపాదిస్తాం, ఎవ్వడు సంపాదించలేడు. అందుకే నీతి దానం అన్నాడు, దానముగా ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. ఇందాక వచ్చానమ్మా, నేను వచ్చినప్పుడు విజయప్రసాద్ గారు నాకు ఒక బొక్క ఇచ్చాడు, అది తీసుకొచ్చాడు, చెట్టు ఇచ్చాడు. వస్తే బ్రదర్ నాకు అర్హత లేదు బ్రదర్ అంటే బాగుంటుందా? ఆయన పరువు తీసినట్టే కదా. మీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఎవరైనా మంచి గిఫ్ట్ తెచ్చారనుకోండి, నాకు అరుణ్ణి కాదంటే వాళ్ళు పరువు తీసినట్టే కదా. యేసు ప్రభు ఆయన నీతిని దానముగా ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. తీసుకో నువ్వు. హల్లెలూయా. ఆమేన్. ఇంకొకసారి పాపి అన్నారనుకో, ఈడోడరా గోల. నేను ఒకరోజు ఇట్లా ప్రార్థన చేస్తాను, దేవా నేను పాపిని పురుగు. ఏందిరా నీ గోల అన్నాడు ఆయన. ఏంది, ఎవడు చెప్పాడురా నువ్వు పాపి అని? ఒకప్పుడు పాపివిరా నువ్వు, ఇప్పుడు నూతన సృష్టివి నువ్వు. నేను పురుగు వంటి యాకోబు కాదురా బాబు. యోహాను, స్త్రీ యందు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు కాదు. ఆయన దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్ప. మన గొప్పవాడమంట మనము. ఆయన ఎందుకు దేవుని రాజ్యంలో మొత్తము సీన్ మారిపోయిందంతే.
ఆయన పోలిక, ఆయన స్వరూపం నీకున్నది. హల్లెలూయా. మళ్ళీ ఇమేజ్ పోతుందంట. ఆయన ఇమేజ్ మనకి ఇచ్చాడాయా. నువ్వు పిచ్చి పని చేసావు అనుకో, కుటుంబం పరువు తీసావు కదా అంటారు కదా. మన కుటుంబాలు ఈడ కాదు, మన కుటుంబం ఆయన. ఆమేన్. ఆయన ఇచ్చాడు, నీతిమంతుడిగా చేసింది ఆయన అంట. హల్లెలూయా. ఆమేన్. రోమా 4:25. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి లేపబడెను. అంటే మనం నీతిమంతులము అన్నదానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన పునరుద్ధానం అంట. ఆమేన్. పాపాలు చెల్లించి 1 కొరింథీ 15:16 పెట్టమ్మా. 1 కొరింథీ 15:16. సూపర్. దాన్ని చదవాలి, ఇవన్నీ తీసే. అమ్మ ఇది హోంవర్క్, ఇది మీకు ఏదో మీటింగ్ పెట్టినాము అయిపోయింది ఇంటికి వెళ్ళి వచ్చినామని కాదు. ఈడ జీవితం మారాలా. దేవుని వాక్యమే నిన్ను మార్చగలదు. జీవితం మారాల్సిందే. చూడండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా, క్రీస్తు లేపబడని ఎడల ఎక్కడికి వెళ్ళిపోయినాడు. మృతులు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను ఎప్పుడు లేపబడితే పాపంలో లేము. ఉన్నామా ఇందులో చెప్పండి. సార్ మీరు పాపలా ఇప్పుడు? హలో, పాపలుంటే అసలు రండి, ముందర రండి. ఇప్పుడు దుమ్ము లేపేస్తాయి వాక్యంతో. నోరు మారాలా. నువ్వు దేవుని కుమారులవు. ఆయన యేసు ప్రభు వచ్చింది క్రైస్తవులు చేయడానికి రాలే, దేవుని కుమారులుగా చేయడానికి వచ్చాడు. అలా క్రైస్తత్వం అనేది ఒక మతమైంది. అందుకే ఇవన్నీ వచ్చి మేము ఇది అది డ్రామాలు ఎక్కువైపోయినాయి అందులో. కుమారుడు అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ టీవీనే వేరు ఉంటుంది. హల్లెలూయా. ద ఇమేజ్ దట్ యు క్యారీ ఇస్ గ్లోరియస్. ఆయన ఇచ్చిన పోలిక ఆషామాషైంది కాదు అది. యు ఆర్ ది సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ది క్రియేటర్. ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త యొక్క సంతానమై ఉన్నారు మనం. యు మస్ట్ బిహేవ్ లైక్ వన్. హల్లెలూయా. ఫస్ట్ అందుకే నీ మనసు రూపాంతరం చెందాలంట, తెలుసుకోవాలంట. రోమా 12 అంటాడు కదా, నీ మనసు రూపాంతరం నువ్వేంటి అని చెప్తున్నది బైబిల్. ఇమ్మాన్యుయల్ దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడా. నువ్వేంటో చెప్తున్నా మాన్యువల్. మొబైల్ కొన్నప్పుడు మొబైల్ కూడా ఇమేజ్ ఉంటుందా? మొబైల్ కొన్నప్పుడు దాంతోపాటు ఒక బుక్ ఇస్తాడా, ఇది ఇట్లా పనిచేస్తుంది. సగం వాడని కూడా వాడమా అదేంటి ఏది మన మాన్యువల్ అంటే దాని మన తెలియని సిస్టమ్ కూడా. కొంతమంది ఫోన్ చేయడానికి వాడతారు, అంటే పేరుకే పెద్ద ఫోన్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ సిస్టమ్ అది సిస్టమ్ వద్దురా బాబు అంటారా. కానీ దేవుడు మనని సృష్టించి మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఇగో ఇది నువ్వేంటంటే నా పోలికలో నా సృష్టిలో నా స్వరూపంలో చేయబడి ఉన్నావు అని చెప్తున్నాడు ఆయన మనల్ని. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకు. హల్లెలూయా. సో దేవుని ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మనల్ని కొన్నాడంట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి చదివితే కనుక ఆ సింహాసనం ముందు ఆసీన వాడిని కుడి చేతి ఆయన దేవుని చేతిలో గ్రంథం ఉందంట. ఎవడు తీసుకోవడానికి అర్హుడు కనిపించలేంట. ఓలో అని ఏడ్చారంట అందరూ. అప్పుడు ఈయన వస్తాంట, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన 7వ వచనం చదవమ్మా. ఆయన వచ్చి నేను చదువుతాలేమ్మా అందరు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండిన వాని కుడి చేతిలో ఉండి ఆ గ్రంథమును తీసుకొనెను. నెక్స్ట్ తీసుకొని కొన్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రమును పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నెక్స్ట్ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని ఏం చేశాడు చూడండి. కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం అంటే ఎవరు? ఇప్పుడు రాజ్యం ఎవరు గట్టి చెప్పండి. ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసితివి గనుక
వారు భూలోకమందు ఎవరు ఏలాలంట? ఎవరు ఏలాలి చెప్పండి? ఎవరు ఏలుతున్నావా? ఏలడం అంటే పొలిటికల్ పార్టీ కాదు. ఇక్కడ యేసుప్రభు వచ్చి పొలిటికల్ పార్టీ స్థాపించలే. ఆయన వచ్చి దయ్యాలు ఎలా ఎరగొట్టాలో క్లీనింగ్ బిజినెస్ అంట. ఇక్కడ క్లీనింగ్ బిజినెస్ చేసినాడు. పరలోక ప్రార్థన ఏం చెప్పండి? మా తండ్రి మీ నామము ఎక్కడ రావాలి రాజ్యము? నువ్వెందుకు పోతావాడా? చాలా బ్రదర్ అయిపోయింది బ్రదర్, మంచిగా వెళ్ళిపోతావు బ్రదర్. ఏం పీక్తావాడా? దేవుడిని నీకు ఎందుకు పెట్టాడు ఇక్కడ? ఆయన రాజ్యం కట్టడానికి పంపిస్తే మనం ఆడిపోతాం, మనం రెడీ అవుతామంటే దేవుడి రాజ్యం ఇక్కడ రావాలరా బాబు అంటాడు ఆయన. మనం ఆడపోవాలంటాడు. ఏంది గోలా? హలో, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము. సరే ఒక్క నిమిషం. ఆ చిత్తం ఎవరు నెరవేర్చాలి? మనం నెరవేర్చాలా? కొంచెం గట్టిగా మాట్లాడి ఏమనుకోదు. కొంచెం ఎలా నెరవేర్చాలి? అన్యాయం జరుగుతుంది అనుకోండి, దేవా అన్యాయం జరుగుతుంది, ఆయన న్యాయం చేయి. ఆయన చేయడు న్యాయం. నువ్వు చేయమంటాడు న్యాయం. నువ్వు పలకమంటాడు న్యాయం జరుగును గాక యేసు నామములో. ఎవడు నమ్మడా? ఎవడు జరుగుతుందంట బ్రదర్. నువ్వు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడి ఉన్నావు. అంధకారం ఉంటే దేవుడు ఏం చేశాడు? అరే అంధకారం ఉందిరా బాబు, ఏం చేయాలి అనలే ఆయన. ఏమన్నాడు ఆయన? వెలుగు కలుగును గాక. నువ్వేం పలుకుతున్నావు? న్యాయం జరగాలి అన్నది ఆయన అది దేవుని పోలికనా లేకపోతే దయ్యం పోలికనా? దేవుని పోలిక కదా. పలకండి. దేవుడు మనల్ని దైవంలో అన్నాడా లేదా? ఎప్పుడైనా నువ్వు దైవం అన్నావు? నువ్వు ఎవడు అన్నలేక దయ్యంలాగా ప్రవర్తిస్తున్నావు. యేసు ప్రభు బాగా ఆరాధిస్తామే. ఏసయ్యా ఇది ఏసయ్య, నువ్వు దైవం అంటే ఏసయ్య దైవాన్ని కాదు ఏసయ్య. నువ్వు నీతిమంతుడు కాదు ఏసయ్య, నీకు తెలియదు నేను పాపినే. అరే నువ్వు పరిశుద్ధుడు, నీకు తెలియదు నేను పరిశుద్ధుని కాదా? అరే నేను రా చేసి నువ్వు చేసినా నీ రక్తం దాన్ని పనికిరాదంతే. ఆయన రక్తము గొప్పదా, నీ పాపం గొప్పదా? మరి హల్లెలూయా. ఒక్క చోట పాపం అనగానే 100 చోట్ల నీతిమంతుడు ఉంటుందా అని పక్కన పడి చగో పాపం, అదిగో పాపం. ఎందుకన్నాడో, ఏ విషయంలో అన్నాడో ఎవడు తెలీదా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే దుమ్ము లేపేది అది పరిశుద్ధాత్మ దేవుడి మీదే అసలు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. మీరు పాపల నీతిమంతులు చెప్పండి ఫస్ట్. అరే నోరు తెరవండి కొంచెం. గుడ్ న్యూస్ చెప్తానికి వస్తే ఇదేదో నేను పాపినే బ్రదర్, పోతా ఫ్రీగా పోతావా? ఎవడు సంపక్కలే, మనమే పోయేది, జీతం వస్తుందా దానికి? ఆమేన్. సో పాపివా నీతిమంతుడివా ఇప్పుడు? అరే వెనకాల బాబు ఆకలేసి అన్న ఉంది రెడీగా ఆడ. ఈ గుడ్ న్యూస్ చెప్పాలి, ఇది వినాలా? ఇదే సువార్త. అసలు సువార్త చాలామంది ఏంటి పెద్ద సువార్త ఏంటి? గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది దాని తర్వాత తెలీదా? అది తర్వాత చెప్తాను. అది అతనికి నీతిగా ఎంచబడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అన్యజనులు నీతిమంతులుగా చేస్తాంట. రోమా 9:30 పెట్టమా. రోమా 9:30. అట్లయితే ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలీలు నీతి కారణమైన ఆ నియమమును వెంటాడినను వారు ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడంటే మేము సంపాదిస్తాం, నీతిని సంపాదిస్తాం. ఈ రోజు కూడా అదే గోల వాళ్ళది. ఈ రోజు కూడా ఇజ్రాయెల్లో వాళ్ళు నమ్మరా యేసు ప్రభువుని. అందుకే శాపం వాళ్ళ మీద.
దేవుడు ఉన్నాడు వారి పక్షమున. కానీ ఉందాయా? ధర్మశాస్త్రం వల్ల వచ్చేది శాపమే. 99 పాటించి ఒక్క దాంట్లో ఫెయిల్ అయిన అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుష్యుడును నీతిమంతుడని తీర్చబడలేడు. ఆమేన్. చాలామంది ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటారు, చాలా డేంజర్ అది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రం. ఎంత అవసరం అంట మనకు క్రీస్తు యొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్ష కూడా అయ్యాడంట. ఇక మన మనకు విశ్వాసం వెళ్ళడాయని కనుక ఇంకా మనం ధర్మశాస్త్రం కింద ఉండము అన్నాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కింద ఉంటే పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంటే రోమా 6:14 అంటాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. చాలామంది పాపి 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 అంటాడు. పాపి కాదు అక్కడ. యేసు ప్రభు ఏ వ్యక్తిని పాపం అని పాపి అని చెప్పలే. ఆమేన్. హలో, ఇది తెలిసిందనుకో పాపం చేయవు నువ్వు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంట. హల్లెలూయా. ఇందాక చెప్తూ నేను మధ్యలో మానేశాను. విజయప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ యేసు ప్రభు ఆయన ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ధర్మశాస్త్రం చెప్పాలా, ఇది చేయొద్దు, ఇది చేయాలని చెప్పాలా అని బాగా ఈయన ఎట్లా ఇరికిచ్చాలరా బాబు, ఈయన ప్రేమ చూపిస్తున్నాడు, ఈయన ఎవరిని శిక్షించలేదు, ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించట్లేదు, ఈయన ఇరికిచ్చాలి అనుకుంటారా, ఇబ్బంది పెట్టాలనుకుంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒక పాపము చేయుచుండగా పట్టబడిన స్త్రీ అంట, ఆమె తీసుకొచ్చి బోధకుడా మధ్యలో కూర్చోబెడతానంట. ఆమెను మధ్యలో కూర్చోబెట్టి బోధకుడా ఈమె వ్యభిచారము చేయుచుండగా మగోడు ఏంటి ఇక్కడ? ఎవడా మగోడు? ధర్మశాస్త్రం పాటించేవాడే, సర్దుకిడు పరిసేయడే. ఎందుకులే మా పరుగు పోతుంది తేలే. స్త్రీ అంటే ఎవరంటే, స్త్రీ అంటే అమ్మాయి కాదు, అక్కడ సంఘంతో పోలుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆమేన్. స్త్రీ అంటే సంఘంతో పోలుస్తున్నాడు. ఆమె తీసుకొచ్చి అట్టి వారిని ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేమంటావు? ఎందుకు అడిగారంటే, ఈయన యూదుడు, ఈయన కొట్టద్దు అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. కొట్టండి అన్నాడు అనుకోండి, ఈయన కూడా వాళ్ళు ఒకడే అని వాళ్ళకి 2 విధాల అడ్వాంటేజ్ వాళ్ళకే. కానీ ఈయన ఏదో ఒకటి చెప్పాలా, చెప్పకుండా ఉండకూడదా? చెప్పు అంటే యేసుప్రభు కింద వంగి చూడమ్మా, వంగి ఏం రాస్తున్నాడు? ఏదో రాయిచున్నాడంట. వారు ఆయనని పట్టు వదలకు అడిగారంట, చెప్పు. మా అంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు. యేసుప్రభు అంటాడు, అరే దాని అర్థం ఏంటంటే, నేల మీద వేలుతో రాస్తున్నా అంటే చెప్తున్నాడు, రే ధర్మశాస్త్రం రాసింది నేనేరా, నాతోనే గేమ్ జరా. ఇది నేల మీద బండ మీద రాస్తున్నా. ఆయన వేరుతో రాశారు 10 ఆజ్ఞలు. ఆయన అది రాసింది 2 సార్లు ఎందుకు రాశాడంటే, వంగి ఒకసారి పగలగొడతాడా? వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఒక్కని వెంట ఒకడు వెళ్ళిపోయాడంట. ఆయన ఒక్కడే ఉన్నంట. కరెక్ట్ చెప్పింది. ఆయన నేరం మోపడానికి అధికారం ఆయనకే ఉందంట. కానీ ఆయన తీర్పు తీర్చడానికి రాలే, రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. రాసింది నేనే, వాడు అది గ్రహించలేదా? ఎప్పుడు చూసినా మీ బుర్రలో పొద్దున్న లేవగానే, ప్రభువా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయం చేయదేవారు. తెలిసి రాత్రి తెలుసో తెలియక పాపం చేస్తే నన్ను ఏదో కుంపేస్తాడని భయమా? మైండ్లో నిండిపోయింది పాపం. ఇంకా పాపం చేయక ఏం చేస్తావా? మైండ్ మారాలా అనేది. చాలామంది రిస్ట్రిక్షన్స్, ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉండాలి. ఏందిరా ఉండేది? 7 లాగా ఏముంటావా? నియమ నిబంధనలు ఏంద్రా? నువ్వు నీతిమంతుడువా కాదా? నువ్వు దేవుని రాజ్యమా కాదా? దేవుని పోలికలో ఉన్నావా లేదా? నీకు అధికారం అంట. ఇప్పుడు ఏంటి? పేతురు ఈ బండ మీద నేను
నా సంఘాన్ని పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట, నీ ఎదుట లేదా? నువ్వు భూమి మీద వేటిని బంధిస్తువో అవి పరలోకమందు ఎవరు బంధించాలంట? ఎవరు బంధించాలి? మనం ప్రార్థన చేస్తాం, దేవా దాన్ని బంధించుదేవా. నువ్వు బంధించరా బాబు అంటాడు ఆయన. నువ్వేమో దేవుడికి చెప్తావు, నువ్వు బంధించుదేవా. రే నేను చేయలేను రా, భూమి మీద నీకు అధికారం ఇచ్చాను, నన్ను చేయమంటావు ఏంద్రా బాబు అంటాడు ఆయన. నీ గోలేంద్రా, కరెక్ట్ చదువు బైబిల్లో. భూమి మీద మనిషికి అధికారం ఉందంట, అందుకే ఆయన నరరూపిగా వచ్చాడంట. దేవుడు ఏం చేయలేడు, భూమి మీద మనిషికి అధికారం ఇచ్చాడంట. నువ్వు ఏలు, నేను నీ ద్వారా వెళ్తా. అందుకే మోషే వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఉంది అంటే అక్కడ ఏమంటాడు, ఇక మీద చూసే ఈ శత్రువుల్ని మీరు ఎన్నటి అరే ఏ దేవుడు అంటాడు, ఏంది నీ గోల, ఆపు ముందరా, చెప్పు వాళ్ళకి సాగిపోమని చెప్పు. నీ చేతికి ఇచ్చా కదా కర్ర, అధికారం ఇచ్చాను కదా, వాడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయి. ఈరోజు మన ప్రార్థన, దేవా ఇది అవుతుంది దేవా, ఏందిరా బాబు, అయితే నువ్వేం చేయి, పలుకు నువ్వు. నిన్ను పెట్టింది భూమి మీద, నా మాట విడుదల. ఇప్పుడు చూడండి, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇర్మియాని పిలుస్తాడా మీకు ఈరోజు? మస్తు అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఒక మాట మందు తాగితే ఏమవుతుందో చెప్పండి. అందరికి కొంతమంది తెలుసు కదా, చెప్పండి. మందు తాగితే ఏమవుతుంది? తిరుగుతుంది కదా. తిరుగు 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 అంటావు, తిరుగు, అది దాని పని దాన్ని చేసుకెళ్తుందా? ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నావు అనుకో, దిమ్మ తిరిగిపోద్దా. నీ పని ఏంటి? వినడమే. వింటే ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ఇర్మియా 1 మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి, నేను చదువుతానమ్మా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నెక్స్ట్ నేను చదువుతాలేం పర్లేదు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అనగానే నెక్స్ట్ వచ్చాం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. అరే దేవుడు తెలియదేమో, కొంచెం తొందరగా వచ్చేసారేమో అక్కడ, ఆయన తెలియదేమో. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను పాపిని, నువ్వు పాపి కాదు, నీతి దేవా నీకు తెలియదేవా, నీకు తెలియదు నేను పాపినే. అరే కాదురా, నీకు తెలియదు అంతే, నాకు డాక్టర్ని తెలుసు ఇక్కడ. అందుకు అయ్యో ప్రభువుకి యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. నెక్స్ట్ యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడనని ఏమనాలంట? ఏమనాలి? బాలుడే కదా. ఏమనాలంటే దేవుడు ఏమన్నాడో అది అనాలంటే. హల్లెలూయా. నేను ప్రవక్త అనాలంటే ఆయన పిలుపుకి నీ వయసుకి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని పిలుపుకి నీ వయసుకి సంబంధము లేదు. నీ పిలుపు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిర్ణయింపబడింది. అది మా పిలుపులు మేం పెట్టుకోకర్లే. ఇక్కడ ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలిచాడు ఆయన. నువ్వు బాలుడవని నువ్వు అనద్దు, నేను చెప్పిన మాట అనాలి నువ్వు అంతే. ఆయన నీతిమంతుడు అంటే నువ్వు నీతిమంతుడే. దాని వెనకాల ఎంతో పని చేశాడు ఆయన. నీ క్రియలు కాదు, శిలువ యాగము నీ క్రియల కంటే గొప్పది. శిలువ యాగమే. బాలుడని అనవద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను. నెక్స్ట్ వారికి నేను చదువుతానమ్మా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు, అంటే భయపడే వారి దగ్గరే పంపిస్తాంట, పెద్దోళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇదే ఇప్పుడు అప్పుడు యెహోవా చెయ్యి చాపి, చూడండి ఇదే ఇంపార్టెంట్, ఇదే యెహోవా చెయ్యి చాపి ఆయన నోరు ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. హల్లెలూయా. ఏం పెట్టానంటమా? నా మాటలో. ఎందుకంట? పెళ్ళగించుటకు, విరుగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నీకు అధికారము ఇచ్చి ఉన్నాను, నిన్ను నియమించి ఉన్నాను అంటాడు ఆయన. బాలుడిని నియమించానంట. బాలుడి నోట ఆయన మాట ఎంత పవర్ఫుల్ చూడండి. అదే నీ నోట ఆయన మాట.
ఆయన మాట పలుకుతే. ఎందుకంటే ఆయన మాట పలకగానే వృధాగా తిరిగి రాదంట, కార్య సాధకము చేసుకొని వస్తుందంట. హల్లెలూయా. అందుకే మనకు ఆ మాట ఇచ్చాడు ఆయన. మాట మాత్రము సెలవిమ్మంటాడు. హల్లెలూయా. జస్ట్ స్పీక్ ద వర్డ్. ఇది రాయబడి ఉన్నది, నేను నీతిమంతుడను. ఇది రాయబడి ఉన్నది, నేను పాపం విషయంలో చనిపోయాను, అంతే, నేను నీతిమంతుడును. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడని రోమా 6లో అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎలా చనిపోయాడు? బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆయన పాతి పెట్టబడ్డామంట. అది మీ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చదవండి ఇది. ఆమేన్. సో మీరు ఇప్పుడు చెప్పండి, నీతిమంతులా పాపులా? ఎవరు చెప్పినారు? చెప్పండి. బ్రదర్ రాయబడి ఉన్నది బ్రదర్ అనాలి అక్కడ. హల్లెలూయా. రాయబడి ఉన్నది. ఇంటికి వెళ్ళి ఇప్పుడు హోంవర్క్ చదవండి. ఇప్పుడు ఒక చోట ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. మార్తా తెలుసు కదా మీకు, మరి అమ్మ మార్తాకు ఒక రెవల్యూషన్ ఉందంట ఆమెకు. ఆ రెవల్యూషన్ ఏంటంటే 4 రోజుల తర్వాత వస్తాడంట యేసు ప్రభు. ఎవరు చనిపోయిన తర్వాత? లాజర్ చనిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మార్తా ఉరుక్కుంటూ వచ్చి యేసు ప్రభుతో అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ వండినేడల నా సోదరుడు చావకు. అక్కడ బాగానే ఉంది. ఇప్పుడైనాను, ఇది డ్రామా, ఇది పెద్ద డ్రామా ఆమె చేసింది. ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏం అడిగినను ఆయన నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అంటుంది. అప్పుడు లేపమని అడగచ్చు కదా. హలో, లేపమని అడగచ్చు కదా, అడగదా? అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ సహోదరుడు మరలా లేచి. ఏందో యోహాను సువార్త 11:22-23 అప్పుడు నీ సహోదరుడు మరలా లేచిన నాతో చెప్పగా నెక్స్ట్ ఏమంటుంది ఆమె? నాకు కూడా స్క్రిప్చర్స్ తెలుసు బ్రదర్, నాకు కూడా స్క్రిప్చర్స్ తెలుసు. నెక్స్ట్ అందుకు నెక్స్ట్ ముందు మార్తా ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. అంటే ఇంతవరకే రెవల్యూషన్ ఉంది ఆమెకు, ప్రత్యక్షత. మనకి ఇప్పుడు పాపులు అంతవరకే ఉంది రెవల్యూషన్. నీతిమంతులుగా ఉన్నది రెవల్యూషన్ లేదా మనకు? అంటే ఏంటి? సిలువ గురించి మనకి ఇంకా మొత్తం తెలియలేదు. ఆమేన్. ఇప్పుడు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఒక ఛాలెంజ్ విసిరాడు యేసు ప్రభు. ఈ మాట నువ్వు ఎవరు నమ్మరా? ఎందుకు నమ్మరు? 70-80 పోవాలి బ్రదర్. నేను ఎప్పుడు పోవాలి? మనిషి బతుకుతే ఎంత చెప్పండి? ఎందుకు చెప్పండి? 70-80 అనే రెవల్యూషన్ మనిషికి ఉండిపోయిందా? ఆ 70-80 ఉంది కాబట్టి ఇది కొంచెం అర్థం అవడం కష్టమే. మనిషి బతుకుతే ఎంత? 70, మహా అయితే 80. ఎవరు చెప్పారు అది? మోషే చెప్పినాడు. మోషే కంటే గొప్పవాడు వచ్చిన తర్వాత కూడా మోషే మాయరోగం కావాలా? మోషేనే కావాలి. యేసు ప్రభు మాట వినరా అంటే లేదు. అంత్య దినమున పునరుద్ధానం లేచాడు, నేను ఎరుగుదును. యేసు ప్రభు కొంతసేపు అయిన తర్వాత వెళ్ళి రాయి తీసే అంటే యేసయ్యా ఆ మురుకుంటూ వస్తుంది. ఎవరు? ఆయనకు తెలియనట్టు. ఈయన అంటాడు, నేను చెప్పినా కదా నీకు, నమ్మితే దేవుని మహిమ చూస్తాను చెప్పినా గద్దిస్తాడా? మనం కూడా కొన్నే పెట్టుకొని బైబిల్లో చదివిన కొంచెం చూసుకొని రెవల్యూషన్ లేక, మనకు ప్రత్యక్షత లేక మనం కొట్టి మాట్లాడుతాం, అందుకే ఓడిపోతున్నాం. ఓటమి జీవితంలో ఉన్నామా? ఇక్కడ నువ్వు ఓడిపోవడానికి తిరిగి జన్మించలే, ఏలడానికి తిరిగి జన్మించావు. హల్లెలూయా. ఏ పరిస్థితి నిన్ను ఏలా లేదు, ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆ పరిస్థితి కంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన నీలో. ఏలాలి అంట. అందుకే రోమా 5:17 అంటాడు, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలి నీడల కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము కలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు అంట. హల్లెలూయా. ఏలుదురు. ఆమేన్. సుధీర్ పాడు. ఆమేన్. సో మీరు పాపులా నీతిమంతులా? చెప్పండి. ఊరికే అది టేక్ ఓవర్ పెట్టు.
ఆ డైనమిక్ లీడర్ ఉండగా ఈడ దుమ్ము లేపుతా ఉంటే మీరు ఉట్టిగా ఏంది కూర్చునేది ఈడ? డైనమిజం నేర్చుకోండి. దుమ్ము లేపుతాడా ఆయన? ఎవడన్నా మాట్లాడతాడు ఆయనతోటి? దేవుడి చేయడం తలంతా ఆయనకు. ఆమేన్, హల్లెలూయా. హలో, డ్యాన్స్ వచ్చా లేదా చెప్పండి ఇక్కడ మీకు? బ్రదర్ డ్యాన్స్ చేయకూడదు బ్రదర్, అల్లరితో కూడిన ఆటలు పాడు. ఎవడా మరి దావీదు ఏం చేశాడా? ఏం చెప్పా? అది మాత్రం మాయరోగం రాదా ఎవడికి? అందరిని చూపించడానికి వస్తాడు, ఇది ఇట్లా అదట్లా ఇది ఎట్లా. మీరేమో చెయ్యరా? జాగ్రత్త, బాత్రూమ్లో వేస్తే పడతారు, గుండు పగులుతుందా ఈడ? ఏండా ఈడ? హలో, మీరు పాపులా నీతిమంతులా చెప్పండి ఫస్ట్. ఇది దోషులా నిర్దోషులా? దాసులా కుమారులా? కుమార్ అంతే. మీరు దాసులని పిలవని మొర్రో అంటాడా? నేను దాసుడినే. దాసుడు కాదురా అంటాడు ఆయన. మీరు కుమారులైతే దేవుని ద్వారా వారసులు. ఈ రోజు నుంచి దేవుని కృపా బాహుళ్యాన్ని నువ్వు అనుభవించి, నీతి దానాన్ని అనుభవించి అనేక మందికి దీవెనకరంగా ఉండుదువుగాక అని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.